డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డ్ ఎలక్ట్రికల్ కార్యాలయం వద్ద విద్యుత్ వినియోగదారుల వేదిక. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డ్ ఎలక్ట్రికల్ కార్యాలయం వద్ద విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేసిన అధికారులు. కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఫోరం చైర్మన్ డాక్టర్ బి సత్యనారాయణ పాల్గొన్నారు. విద్యుత్ సమస్యలు ఉంటే 19112 అనే టోల్ ఫ్రీ నెంబర్కు తెలియజేస్తే సమస్యను వెంటనే పరిష్కారం చేస్తారన్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలు 60 రోజుల్లో పరిష్కరిస్తామని కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఫోరం చైర్మన్ డాక్టర్ బి సత్యనారాయణ తెలిపారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. నా పేరు డాక్టర్ బి సత్యనారాయణ. నేను ఒక రిటైర్డ్ జిల్లా జడ్జిని. ప్రస్తుతం కరెంట్ కన్జ్యూమర్ కోర్టులో చైర్పర్సన్గా చేస్తున్నాను. నాతో పాటు జనార్దన్ రావు గారు మెంబర్ టెక్నికల్, ఒక మెంబర్ గారు ఉన్నారు, ఇండిపెండెంట్ మెంబర్ సురేంద్ర కుమార్ గారు. ఈరోజు మేము తాడేపల్లిగూడెం రూరల్ సబ్ డివిజన్కి క్యాంప్ కోర్ట్ కమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క ఫోరం అనేటువంటిది అందరికీ మామూలుగా ఏదో ఒక సమావేశం సాధస్తాను అనుకుంటారు, కానీ ఇది ఒక కోర్టు, ఇది ఒక కన్జ్యూమర్ కోర్టు. ఇది కరెంటు సంబంధించిన ఏదైనా సమస్య వచ్చినట్టయితే వాటిలన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి వేరే ఫారంకి వెళ్లకుండా, వేరే కోర్టుకి వెళ్లకుండా డిపార్ట్మెంట్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం అనేటువంటిది ఉందనే విషయం చాలామందికి తెలియదు. కాబట్టి అవి తెలియజేయాల ఉద్దేశంతో మేము ప్రతి ఊరు కూడా వెళ్ళి అందరికీ కూడా అవేర్నెస్ అనేది కలిగజేస్తున్నాం. సో ఈరోజు ఇక్కడ క్యాంప్ కోర్ట్ కమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఇక్కడ రావడం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్జ్యూమర్స్కి ఏ రకమైనటువంటి విద్యుత్ సమస్యలు ఉన్నా అవన్నీ కూడా ఈ యొక్క ఫోరం ద్వారా పరిష్కారం పొందొచ్చు. అవి కంప్లైంట్ అనేటువంటిది వ్రాతపూర్వకంగా మాకు ఇవ్వాలి, వ్యక్తిగతంగా ఇవ్వచ్చు, పోస్ట్ ద్వారా పంపించవచ్చు, మెయిల్ చేయొచ్చు, అలాగే ఆన్లైన్ ద్వారా కూడా చేసేటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎలాంటి సమస్యలను మా దగ్గరికి తీసుకురావాలనేటువంటిది చూసుకున్నట్టయితే విద్యుత్తులో ఉన్నటువంటి వోల్టేజ్ లోపాలు అనేటువంటిది ఉంటుంటాయి. మీటర్ కాలిపోవటం, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ అవటం, పేరు మార్పిడి, కొత్తగా కనెక్షన్లు తీసుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళకు కొన్ని ఇబ్బందులు, అదనపు లోడ్ సంబంధించినటువంటివి, ఇంటి పేరు మార్చడం కానీ పేర్లు మార్చడం అనేటువంటివి, సో బిల్లుల లోపాలు ఇలాంటివన్నీ కూడా. ఇది కాకుండా ఒక్కొక్కసారి మన స్థలాల్లో కరెంట్ లైన్లు వేసేయటం, అవి తీయమంటేనేమో డబ్బులు కట్టడం అనేటువంటిది, ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోవాలంటే మామూలు కోర్టుకి వెళ్ళాలి, అక్కడ పరిష్కారం అవుతాయనేటువంటిది చాలామంది అనుకుంటుంటారు. కానీ ఈ యొక్క విద్యుత్తు సంబంధించిన కోర్టు అనేది ఉంటాయి కాబట్టి ఇక్కడికి డైరెక్ట్గా వచ్చేసినట్టయితే ఆ యొక్క ఫిర్యాదుని మాకు వ్రాతపూర్వకంగా ఇస్తే సరిపోతుంది. దీనికి ఒక లాయర్ కానీ కోర్టు ఫీజు కట్టడం కానీ ఇలాంటివి ఏమి కూడా అక్కర్లేదు. డైరెక్ట్గా కన్జ్యూమరే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, పోస్ట్ ద్వారా పంపించవచ్చు, మెయిల్ చేయొచ్చు, వాట్సాప్ ద్వారా కూడా పంపించుకోవచ్చు. సో ఈ ఫిర్యాదు మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము ఏం చేస్తుంటామంటే డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క అభ్యంతరాలు అనేటువంటివి తీసుకుంటాం. తర్వాత హీరింగ్ అనేటువంటిది కూడా కండక్ట్ చేస్తాం, వ్యక్తిగతంగా వింటాం, లేదంటే టెలికాన్ఫరెన్స్ అంటే ఫోను మీ యొక్క మొబైల్ కానీ ల్యాండ్ నెంబర్ కానీ ఇచ్చినట్టయితే మీరు మీ ఇంటి దగ్గర నుంచే మీ కేసు గురించి వివరాలన్నీ కూడా చెప్పినట్టయితే అదే హీరింగ్ కింద మేము తీసుకుంటాం. అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆఫీస్ నుంచి వాళ్ళు మాట్లాడతారు, మేము వైజాగ్లో ఉండి అక్కడి నుంచి ఆపరేషన్ చేస్తుంటాం. సో టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హీరింగ్ అనేటువంటి కండక్ట్ చేయడం వల్ల మీకు అక్కడ వైజాగ్ వచ్చేటువంటి పని ఉండదు, అక్కడ అవసరం అవ్వలేదు. మేము అక్కడ ఉండే ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి మీకు సమయం వృధా అవ్వదు, డబ్బు వృధా అవ్వదు, లాయర్ ఫీజు, కోర్టు ఫీజు ఇవన్నీ కూడా లేకుండా కానీ మీకు సమస్య పరిష్కారానికి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంది. అయితే ఫిర్యాదు వచ్చిన తర్వాత మేము 60 రోజుల్లో తీర్పు అనేటువంటిది చెప్పేస్తాం, ఇంచుమించు 60 డేస్లో. అయితే ఈ ఫారంలో ఎంతమంది ఉంటారో, ఎవరెవరు ఉంటారనేటువంటి తీసుకున్నట్టయితే చైర్పర్సన్గా రిటైర్డ్ డిస్ట్రిక్ట్గా నేను ఉంటాను, మాతో పాటు మెంబర్స్ అంటే 4 ఉంటారు, ఇంకా 3 ఉంటారు. ఇందులో ఈరోజు ఇక్కడ మేము 3 ఉన్నాం, ఫైనాన్స్ మెంబర్ గారు రాలేదు. సో మేము 4 కూడా కూర్చొని ఈ సమస్య అనేటువంటిది విని ఆ రూల్ పొజిషన్ చూసుకొని ఆర్డర్ అనేటువంటిది ఇస్తూ కమ్యూనికేషన్ అనేటువంటిది కన్జ్యూమర్కి తెలియజేస్తాం, కన్జ్యూమర్ ఇంటికి ఆర్డర్ పంపించడం జరుగుతుంది. ఈ ఆర్డర్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆర్డర్లో ఉన్నటువంటి విషయాల్ని అర్థం చేసుకుని ఆ యొక్క ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మన డిపార్ట్మెంట్ మీదే ఉంటుంది. ఒకవేళ కనుక మేము మీకు వ్యతిరేకంగా అంటే కన్జ్యూమర్ వ్యతిరేకంగా కనుక ఆర్డర్ చెప్పినట్టయితే దీని మీద విద్యుత్ ఓంబుడ్స్మన్ చెప్పని ఉంటారు, ఆయన విజయవాడలో ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఈ కేసు గురించి చెప్పినట్టయితే వారు ఇంకొకసారి మళ్ళీ చూసి మేము ఏదైనా తప్పులు చేసినట్టయితే, మేము ఏదైనా
ఇంకేదో రూల్ని పాటించబడితే అవన్నీ కూడా ఆయన రెక్టిఫై చేస్తూ ఆయన మళ్ళీ ఆర్డర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా అప్పటికి కూడా మీరు సాటిస్ఫై కాకపోతే ఇంకా డైరెక్ట్ హైకోర్టుకి వెళ్ళి అక్కడ వేసుకోవాలి తప్ప ఇంకా మిగతా ఏ కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మేము ఇచ్చే ఆర్డర్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్డరు. కాబట్టి ఈ విషయాలు తెలియక చాలామంది ఏదైనా నోటీస్ వచ్చినా ఇంకోటి వచ్చినా లాయర్ గారి దగ్గరికి వెళ్తారు. లాయర్ గారు వస్తారు ఇంకా కోర్టులో వేయటం కానీ, వేరే కన్జ్యూమర్ ఫార్మ్ దగ్గరికి వెళ్ళటం కానీ, అక్కడి నుంచి స్టేట్ ఫార్మ్కి వెళ్ళటం, అలాగా మిస్లీడ్ అవటం వల్ల చాలామందికి సత్వరం న్యాయం అనేది జరగట్లేదు. ఒకవేళ ఏదైనా ఆర్డర్ ఇచ్చినా కదా ఇంప్లిమెంట్ చేయడానికి చాలా అడ్డంకులైనటువంటివి వస్తూ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. 2002లో